హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు నేను చెప్పిన విధంగా మటన్ కర్రీ చేస్తే మరి ఏ విధంగానూ చేయరు, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే కుక్కర్ తీసుకొని అందులో గరిటెంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మటన్ ముక్కల్ని వేసి తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టకుండా జస్ట్ పైన కవర్ చేసేసి మూత జస్ట్ దాన్ని అలా వదిలేసి మనము ఏదైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో విజిల్స్ అయితే ఇప్పుడు పెట్టకూడదండి, జస్ట్ ఇట్లా నేను బోర్లో ఇచ్చాను కదా అలా పెట్టేసి మీరు అది మామూలుగా ఉడుకుతుంటుందన్నమాట. తర్వాత మిక్సీ జారులో కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, అలాగే 3 లవంగాలు, 2 యాలక్కి, అలాగే కొద్దిగా చెక్క వేసుకొని అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మటన్ని ఉడికించుకుంటున్నాం కదా, అది చూస్తే నీళ్ళంతా ఇంకిపోయి జస్ట్ ఆయిల్ మొత్తం పైకి ఇలా తేలిపోతుందండి, అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను అనేది వేసేసి అంతకంటే ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని చూసుకొని వేసుకోండి. ఎప్పుడు టేస్ట్ మీకు కారం పొడి ధనియాల పొడి కరెక్ట్గా వేయడంలోనే ఉంటుంది. ఇవి మీరు ఎక్కువ వేసేసినట్టయితే మీరు ఎంత మసాలా బాగా ప్రిపేర్ చేసుకున్నా కూడా కర్రీ అనేది ఏం టేస్టీగా ఉండదు. సో కారము ధనియాల పొడి కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ కారం అయినా కూడా కర్రీ అనేది మంచి టేస్ట్ రాదు. చూడండి, ఇప్పుడు కారము ధనియాల పొడి వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. సో మీరు ఆనియన్ని కూడా, నేను ఆనియన్ పేస్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఆనియన్ పేస్ట్ తర్వాత వేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేసి పెట్టుకునేటప్పుడే ఆనియన్స్ని కూడా వేసుకొని మసాలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే అండి, ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నట్టయితే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మటన్ కూడా బాగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మీకు ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.